మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. యాంగ్జైటీ 65% పీపుల్ యాంగ్జైటీలో ఉన్నారంటే ఇది నమ్మశక్యంగా ఉందా? దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అసలు ఎలా ఉంటాయి? అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోవడము, అనుకున్న లైఫ్ దొరకకపోవడంలో ఎక్కడో సిచ్యువేషన్లో యాంగ్జైటీ మొదలైపోతుంది, అది డిప్రెషన్ లీడ్ అవుతుంది. ప్రశాంతంగా మాట్లాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అంత తొందర ఏంటి, ప్రతి దానికి కూడా ఒక ఆందోళన మొదలైపోతుంది వాళ్ళలో. ఇది కాస్త కొంచెం పెరిగిందనుకోండి, గుండొచ్చి బయటపడిపోతుందా? హలో షఫీ సార్. హలో అండి. ప్రతి ఒక్కరికి అండి ఒక డిజార్డర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ టైంలో అది ఏ టైంలో అయినా సరే రావచ్చు. లేదు అనుకుంటే ఇట్స్ కంప్లీట్ డిజార్డర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. యాంగ్జైటీ, ఆందోళన. దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అసలు ఎలా ఉంటాయి? ఇనీషియల్గా అది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? మన బాడీలో, మన మైండ్లో దాని ఎఫెక్ట్ అసలు ఎలా ఉంటుంది? అది ఎంతవరకు మనిషిని తీసుకొని వెళ్ళగలుగుతుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు మీరు. నిజంగా చెప్పాలంటే ఇది అంటే ఒక సర్వే ప్రకారంగా మన ఇండియన్ పాపులేషన్లో రూరల్ ఏరియాస్లో చూసుకుంటే 45% పీపుల్ ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నారు, యాంగ్జైటీలో ఉన్నారు అన్నది ఒక సర్వే చెప్తుంది. అది అర్బన్ పీపుల్ని చూసుకుంటే, అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ కానివ్వండి, అర్బన్లో కానివ్వండి, 65% పీపుల్ యాంగ్జైటీలో ఉన్నారంటే ఇది నమ్మశక్యంగా ఉందా? వాస్తవం. అది నిజానికి అంతమంది అంటే ఏదో టైంలో ఏదో సిచ్యువేషన్లో అనుకున్నది అనుకోకుండా జరగడము, వాళ్ళ అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోవడము, అనుకున్న లైఫ్ దొరకకపోవడంలో ఎక్కడో సిచ్యువేషన్లో యాంగ్జైటీ మొదలైపోతుంది, అది డిప్రెషన్ లీడ్ అవుతుంది. ఇనిషియల్గా ఎలా ఉంటుందని అడిగారు కదా. అవును. ఒక మాట చెప్తాను, గోటితో పోయేదాన్ని గొడ్డలదాకా తెచ్చుకోవద్దు అంటారు. అవును కదా. ఈ యాంగ్జైటీని ఇనిషియల్ స్టేజ్లో కనుక ఐడెంటిఫై చేస్తే, దానికి ఏం చేయాలో తెలుసుకుంటే అది గొడ్డల దాకా తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్ళటము, ఇది ఎంత హార్మ్ఫుల్గా ఉంటుంది, సెల్ఫ్ హార్మ్ చేసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అది సెల్ఫ్ హార్మ్ దాకా తీసుకెళ్ళిపోతుంది. అంటే సింపుల్గా పాయింట్స్ చెప్తానండి. అసలు ఒక వ్యక్తి యాంగ్జైటీగా ఉన్నాడు, ఇది ఒక డిజార్డర్. ఆర్డర్ లేనిది డిజార్డర్, అంతే. యాంగ్జైటీలో ఉన్నాడు విషయం తనకు అర్థం కాదు. చాలా సందర్భాల్లో ఇది తెలియకపోవడం వల్ల, బేసిక్ పాయింట్స్ తెలియకపోవడం వల్ల, నాతో పాటు ఉన్న వ్యక్తి అంటే నా ఇంట్లో ఉన్న వ్యక్తి తన భార్యనో, భర్తనో, పిల్లలో యాంగ్జైటీలో ఉన్న విషయం కూడా వాళ్ళు గుర్తించరు. ఎందుకు? ఈ బేసిక్ విషయాలు తెలియకపోవడం వల్ల. ఆ బేసిక్గా ఒక 3 పాయింట్స్ మనం గమనించవచ్చు అండి. ఒకటేంటంటే, వాళ్ళు మాట్లాడేటప్పుడు తొందరగా ఏదో ఆతురతో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తి వినే వ్యక్తి అనిపిస్తుంది, అరే నెమ్మదిగా మాట్లాడరా, ప్రశాంతంగా మాట్లాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అంత తొందర ఏంటి అని ఎదుటి వ్యక్తి అంటూ ఉంటాడు. ఈ వ్యక్తికి అర్థం కాదు, అంత తొందరగా మాట్లాడుతున్నాను ఫీలింగ్ అతనికి అర్థం కాదు. అంటే తనకి తెలియకుండానే తన మాట వరవడి పెరిగిపోయి ఉంటుంది. ఇది ఒక సిమ్టమ్. అంటే యాక్చువల్గా ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తే ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఏదో సందర్భంలో అట్లా వచ్చి ఉండొచ్చు, కానీ సందర్భం కాదు. ఇది కంటిన్యూ అవుతుందా అనేది పాయింట్. ఇలా కంటిన్యూ అవుతుందంటే దట్ ఈస్ డిజార్డర్ మొదలైంది, యాంగ్జైటీ ఉంది లోపల అనేది ఒక సిమ్టమ్గా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, భోజనం చేసేటప్పుడు భోజనం వాళ్ళు ఎలా చేస్తారంటే ఆతృతగా తినేస్తుంటారు. నిజంగా వాళ్ళు తింటున్నట్టుగా ఉండదు, లోపలికి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ వాళ్ళది, భోజనం చేసేటప్పుడు నమలటం ఉండదు, మింగేస్తూ ఉంటారు, ఇంకా నీళ్లు తాగేస్తుంటారు. నీళ్ళు ఎంత తాగుతున్నారు, నీళ్ల ద్వారా భోజనాన్ని నెట్టేస్తున్నారు లోపలికి, గొంతులో అడ్డపడేది కదా. నీళ్ళుతో అంటే మైండ్లెస్గా తింటున్నారు అని అర్థం. వాళ్ళు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, ఏం నీళ్లు తాగుతున్నారో అన్నది గుర్తుండదు. కొన్ని సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, తిన్న తర్వాత ఏం తిన్నారో అని అడిగితే వాడు ఏం తిన్నాడో వాడు గుర్తు లేనట్టు సిచ్యువేషన్లో తినేస్తాడు, మైండ్లెస్గా తింటాడు అనమాట. చాలా సందర్భాల్లో పెరుగన్నం తిన్నావా, ఏమో, ఫలానా కూర వేసుకున్నావా, గుర్తుండదు. అంటే అంత ఆతృతగా తినడం, అది ఏదో యాంగ్జైటీకి, ఏదో సందర్భంలో అర్జెన్సీలో తినడం వేరు, ఇది ఒక అలవాటుగా ఉందా అంటే ఇది ఒక డిజార్డర్. అది ఆర్డర్ కాదు, ఇది ఒక సిమ్టమ్. ఇది తనలో ఉన్న అర్థం కాదు, ఆ వ్యక్తికి అర్థం కాదు, ఎవరో చెప్పాలి ఏంట్రా ఇలా తింటున్నావు అంటే అప్పుడు తను సెల్ఫ్ అబ్జర్వ్ చేసుకుంటే కానీ అర్థం కాని విషయం ఇది. నిజంగా ఇది యాంగ్జైటీకి ఫస్ట్ స్టేజ్ అని తెలుసు ఎవరికన్నా, మనకు తెలియదు, కామన్ అనుకుంటాం ఇది. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే నిద్రకు సంబంధించి. కామన్గా చూడండి 7 hours 8 hours అనేది మంచి స్లీప్, అది కామన్గా వస్తుంది. కానీ వీళ్ళు ఒక 4 గంటలు పడుకునేసరికి చాలా కష్టంగా 4 గంటలు 5 గంటలు అది కూడా చాలా కష్టపడి పడుకుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. అంటే ఇంత కష్టమా నిద్రపోవడము అన్న ఫీలింగ్ వాళ్ళకు వస్తూ ఉంటుంది అనమాట. సహజంగా 8 hours పడుకోవడం చాలా సహజం కదా. అంత కామన్గా సహజంగా న్యాచురల్గా రావాల్సింది కూడా చాలా కష్టతరంగా మారిపోయి ఉంటుంది. ఈ బేసిక్ విషయాలు అనుకోండి, మాట్లాడే విషయంలో, భోజనం చేసే విషయంలో, నిద్రపోయే విషయంలో, ఈ డిజార్డర్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత సెల్ఫ్గా ఆలోచించుకుంటే ఇది నాలో ఉందా అనుకుంటే ఎస్ ఇది ఉంది కదా అనిపిస్తుంది ఉన్న వాళ్ళకి. అప్పటివరకు గుర్తించి ఉండరు. అలాగే ఇప్పుడు మనం చూస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఇది ఉందా అని గమనించుకోవాలి. ఒకవేళ ఉంటే ఏం చేయాలి అన్నది అప్పుడు పాయింట్ మొదలవుతుంది. అసలు ఐడెంటిఫై చేయకపోతే అది కాస్త సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది.
సెకండ్ లెవెల్ సిమ్టమ్స్ మొదలైపోతాయి. సైకలాజికల్ సిమ్టమ్స్ ఏముంటాయి, ఫిజికల్ సిమ్టమ్స్ ఏముంటాయి అనేది సెకండ్ లెవెల్కి వెళ్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యాంగ్జైటీ అన్నది చాలా ఎక్కువగా ప్రతి వ్యక్తిలో ఎక్కడో పాయింట్లో వస్తుంది. దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి దూరం పొందే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఓకే. ఇది ఇన్స్టల్ స్టేజ్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని ఐడెంటిఫై చేసుకోలేదు, అలాగే కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అవుతూ వేరే సిమ్టమ్స్ మొదలైపోతాయి. అప్పుడు ఆ సిమ్టమ్స్ నెక్స్ట్ ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి సార్ అవి? అవి 2 రకాలుగా మనం చెప్పొచ్చు. సైకలాజికల్ సిమ్టమ్స్ అంటే మానసికంగా కొన్ని లక్షణాలు గమనించవచ్చు, శారీరకంగా కూడా ఫిజికల్గా కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు చూడండి, సైకలాజికల్గా చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా ఒక ఆందోళన మొదలైపోతుంది వాళ్ళలో. ప్రతి దానికి కూడా చిన్న 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 విషయాలకి ఒక రకమైన తెలియని భయం మొదలైపోతుంది. పానిక్. అంటే ఇది ఎలా అవుతుందో, ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకోండి, బయటికి వెళ్ళాలా, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అన్నది, ఏదో చిన్న పని ఉంది, ఇది ఎలా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు కింద ఆడుకోవడం కోసం వెళ్తున్నారు అనుకోండి, బయటికి వెళ్తున్నారు, ఎలా ఏమవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఫోన్ చేశారు, ఫోన్ లేకపోతే ఎందుకు లేపట్లేదు, ఏమైపోయిందో. అంటే ప్రతి దాన్ని కూడా అసలు మనకు వెరీ కామన్గా ఫోన్ లేపలేదు, తర్వాత లేపుతారు కదా. కొంతమంది అయితే ఫోన్ వచ్చిందంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ ఎందుకు వచ్చింది అంటే ఒక ప్రతి చిన్న క్యాజువల్ పాయింట్ని కూడా ఒక ఆందోళన, వర్రీ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఈ టెండెన్సీ మొదలైపోతుంది. సైకలాజికల్గా ఈ విధంగా థాట్స్ మొదలైపోతూ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా ఫిజికల్గా ఏముంటుంది చూసుకున్నట్లయితే, శారీరకంగా వాళ్ళకి ఒక పల్పిటేషన్ మొదలైపోతుంది. అంటే హార్ట్ బీట్ పెరిగిపోయి ఉంటుంది. ఇది కాస్త గుండె దడ అంటారు కదా, ఇది కాస్త కొంచెం పెరిగిందనుకోండి, గుండె వచ్చి బయటపడిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంటుంది, గుండె దడ. ఇది ఎందుకు వచ్చింది? యాంగ్జైటీ నుంచి వచ్చింది. యాంగ్జైటీ ఒక ఫీలింగ్, ఆ వర్రీనెస్ పెరగడం వల్ల అది ఒక ఇంపాక్ట్ ఫిజికల్గా వచ్చేసింది, చూసారా. ఆ తర్వాత స్వెట్ వచ్చేస్తుంది, ఇది ఒక సిమ్టమ్. ఎందుకు స్వెట్ వస్తుంది? యాంగ్జైటీ వల్ల స్వెట్ వస్తుంది. ఇదే కాకుండా వాళ్ళ కాళ్ళు చేతులు ఇలా షివరింగ్ మొదలవుతూ ఉంటుంది. ఒక రకమైన గుండె దడ, భయం మొదలై ఉంటుంది. ఇంకా ఫిజికల్గా చూసుకున్నట్లయితే వాళ్ళ కడుపు మొత్తం అప్సెట్ అయి ఉంటుంది. మాటిమాటికి మోషన్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్, మాటిమాటికి యూరిన్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. ఇవన్నీ ఒక సిమ్టమ్స్ అనమాట. అసలు విపరీతంగా హెడేక్ వస్తుంది, ఇంకా ఇరిటేషన్ మొదలైపోయి ఉంటుంది. అంటే కొంతమందికి ఫిజికల్ సిమ్టమ్స్ కనపడవచ్చు, కొంతమందికి సైకలాజికల్ సిమ్టమ్స్ కనపడవచ్చు, కొంతమందికి 2 కలిపి ఉండొచ్చు కూడాను. ఇదేంటంటే యాంగ్జైటీ ఇంకా పెరిగిపోతుంది అన్నది. ఈ విధంగా ఐడెంటిఫై ఇలాంటి సిచ్యువేషన్లో కనుక ఏం చేయాలి? చాలామంది ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి భయం అవుతుంది, ఆందోళన ఉంది, పక్కన ఉన్న వాళ్ళు నీకేమైనా పిచ్చా అని చెప్పడం మొదలు పెడతారు. అవునా? ఒకసారి 2 సార్లు వింటారు, 3వసారి కూడా ఇంత అబ్నార్మల్గా ఉన్నాడు, నీకేమైనా పిచ్చా అని చెప్పి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఇరిటేషన్ పెరిగిపోతుంది. అవును. అంటే దాన్ని ఎలా డీల్ చేయాలో పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు. వాడు యాక్టింగ్ చేస్తున్నాడు, వాడు ఓవర్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఇంకా గొడవలు మొదలైపోతాయి. అక్కడ నుంచి ఆ గొడవల్లో ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతుంది. యాక్చువల్గా ఆ టైంని ఐడెంటిఫై చేసి దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. చాలామంది అంటారు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి, వెంటనే సైకియాట్రిక్ మెడిసిన్స్ మొదలు పెట్టాలి అని చెప్పేసి వెంటనే వెళ్ళి మందులు మొదలు పెడతారు. నేను అంటాను చాలా రాంగ్ డిసిషన్ అది. వెంటనే ఈ ప్రాబ్లమ్కి సైకియాట్రిక్ టాబ్లెట్స్ తీసుకోవడం మొదలు పెడితే మనం డిపెండ్ అయిపోతున్నాం మెడిసిన్స్ మీద అని అర్థం. డిపెండ్ అయిపోతుంది. ఒక్కసారి మెడిసిన్ మీద డిపెండ్ అయ్యాము అంటే అసలు యాక్చువల్గా న్యాచురల్గా రావాల్సిన చేంజ్ రాదు. ఏం చేయాలి? తనకు ఐడెంటిఫై అయిన తర్వాత తను బయటపడవచ్చు ఈజీగా. యాక్చువల్గా తన ఆ సిచ్యువేషన్ రావడానికి కారణమే తను బయటపడటానికి కూడా తను బయటపడే విధంగా చేసుకోవాలండి. వెరీ సింపుల్గా కొన్ని టిప్స్ చెప్తాను, ఎందుకంటే ఈ టిప్స్ వల్ల ఈజీగా మనిషి బయటకు వచ్చేస్తాడు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు లేని అలవాట్లు. డైలీ 30 minutes బ్రిస్క్ వాక్ చేయాలి యాంగ్జైటీ నుండి బయటికి రావాలి అంటే. ఓకే. అయితే ఆ వాకింగ్ చేసేటప్పుడు తన ఆలోచన అది ఉండాలి, నేను ఈ డిజార్డర్ బయటకు వచ్చేస్తున్నాను, దీనివల్ల నేను హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, దీని ద్వారా బయటకు వచ్చేస్తున్నాను అంటే తను చేసే ఎక్సర్సైజ్, వామప్స్, బ్రిస్క్ వాక్ తను ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది ఒకటి చాలా పవర్ఫుల్ మెడిసిన్ ఇది నిజంగా చెప్పాలంటే. ఇంకోటి ఓపెన్ ఎయిర్లో ఉండే ప్రయత్నం చేయాలి. ఓపెన్ గార్డెన్ కానివ్వండి, ఓపెన్ ఎయిర్లోకి వచ్చేయాలి, మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్. ఇంకా చెప్పాలంటే హ్యాపీ మూమెంట్లో ఉండే ప్రయత్నం చేయాలి. సాడ్ మూమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవాయిడ్ చేసేయాలి. నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే ఈ నెగిటివ్ థాట్స్ యాంగ్జైటీని పెంచుతుంటాయి, పాజిటివ్ థాట్స్ ఏం చేస్తుంటాయి? ప్రశాంతతని, కూల్నెస్ని, మనశ్శాంతిని తీసుకొస్తుంటాయి, యాంగ్జైటీ దూరం అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి టీ, కాఫీ అలవాట్లు ఉంటాయి కదా, మానేయాలండి. దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది మానేస్తామో ఆ యాంగ్జైటీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు మానేయాలి. స్మోకింగ్ అలవాటు ఉంది, యాంగ్జైటీ నుంచి బయటపడాలంటే స్మోకింగ్ మానేయాలి. అంటే ఈ అలవాట్ల వల్ల పెరుగుతుంది, తగ్గించుకోవాలి. వెంటనే మానేలా తగ్గించండి, దాన్ని ఎంత క్విట్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా టైంలో ఈ యాంగ్జైటీ ఫీల్ వచ్చింది అనుకుంటే అప్పుడు లాంగ్ బ్రీత్ ఇన్ చేసి లాంగ్ బ్రీత్ అవుట్ చేయాలి. సెల్ఫ్ టాక్ చేసుకోవడం మొదలుపెట్టాలి. తనతో తను మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ,
నేను బాగున్నాను, ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే, అది చాలా బాగుంది, తనకు తానుగా. అంటే వీళ్ళు ఏం నాకేదో అయిపోతుంది, నెగిటివ్ టాక్ మొదలైపోతారు. ఈ నెగిటివ్ టాక్ కాకుండా దానికి ఆపోజిట్లో పాజిటివ్ టాక్ మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది కదా, ఆ టైంలో లాంగ్ బ్రీత్ ఇన్ తీసుకొని బ్రీత్ అవుట్ చేయాలి. ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అన్నది చాలా ఆక్సిజన్ బ్రెయిన్కి వస్తుంది. అంటే అక్కడ నుంచి ప్యాటర్న్ బ్రేక్ అయిపోతుంది. నెగిటివ్ ప్యాటర్న్, యాంగ్జైటీ ప్యాటర్న్ బ్రేక్ అయిపోయి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఏవైతున్నాయో, ఎక్కడైతే యాంగ్జైటీ, ఆందోళన ఆలోచన ఉన్నాయో వీటిని అసలు ఏంటి ఆలోచనలు, తను కామ్ అయిపోయి అసలు తనకు వస్తున్న ఆలోచన ఏంటో ఆలోచించాలి. అసలు ఏ ఆలోచన వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, తను తను అనాలిసిస్ చేసుకొని పాయింట్స్ పెన్ను పెట్టుకొని రాయగలగాలి. ఎప్పుడైతే రాస్తాడో, జర్నలింగ్ చేసుకుంటాడో, అనాలిసిస్ చేసుకుంటాడో క్లారిటీ వస్తుంది. అప్పుడే తనకు వస్తుంది, లేదు ఇది కాదు, దీనికి భిన్నంగా ఇంకేం చేయొచ్చు, నేను ఇలా ఆలోచించవచ్చు కదా. పాజిటివ్ వర్డ్స్ కూడా తను ఎప్పుడైతే రాసుకుంటాడో ఆ ప్రోగ్రామింగ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇదొకటి. సౌండ్ స్లీప్, యాక్చువల్గా ఇర్రెగ్యులర్ స్లీప్స్ వల్ల కూడా, ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఉండి, అక్కడ ఉండి, చిట్ చాటింగ్లో ఉండేసి ఏదో సరైన ప్లానింగ్ లేకుండా నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంటుంది కదా. స్లీప్ సర్కిల్ని సెట్ చేసుకోవాలి. ఇంకా స్మూత్గా తనకి ఇష్టమైన విధంగా ప్లెజెంట్గా ఉన్న మ్యూజిక్ని వినాలి. చాలా వర్కౌట్ అవుతుంది. మ్యూజిక్ ఇస్ ఎ బిగ్ లాంగ్వేజ్, అది ప్రోగ్రామింగ్ని చేంజ్ చేయగలుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి తన స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళగలగాలి. అంటే ఒక కనెక్టివిటీ, ఈ నేచర్తో కనెక్ట్ అవ్వటము, ఆల్మైటీ గాడ్తో కనెక్ట్ అవ్వటము, స్పిరిచువాలిటీలో ఒక కామ్నెస్ ఎప్పుడైతే వెళ్తామో ఈ ప్రోగ్రామింగ్ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే థాట్స్ మొత్తం, నెగిటివ్ థాట్స్ మొత్తం రిలీజ్ చేసుకోవడానికి పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు చేసుకో. అంతే. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడ మనం ఆ స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళేసరికి డిస్టర్బెన్సెస్ నుంచి దూరం అయిపోతాం. అంటే ఎక్కడైతే ఓన్లీ తనకి లైఫ్ ఏదైతుందో ఇక్కడ డిస్టర్బ్ అయ్యే కదా ఈ యాంగ్జైటీ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతామో ఆ కామ్నెస్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఈ సిచ్యువేషన్ తర్వాత అసలు యాక్చువల్గా తను ఓపెన్ అయిపోయి అలవాటు చేసుకోవాలి. ఓపెన్ కమ్యూనికేషన్. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. తనకున్నటువంటి ఆలోచనలు చెప్పగలగాలి ఓపెన్గా. ఇప్పుడు ఎందుకంటే ఇంట్రావర్ట్గా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్ట్రావర్ట్గా ఉంటే మొదలు పెడితే ఈ ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి. ఓపెన్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, ఎక్కడ మీకు స్కోప్ ఉందో అక్కడ ఓపెన్ అవ్వాలి. ఇదంతా చేసిన తర్వాత కూడా లేదు నేను బయటికి రాలేకపోతున్నాను అనిపిస్తే అప్పుడు ఒక థెరపీ కోసమో, సైకాలజిస్ట్నో మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా వీరు ఈజీగా ఎలా బయటికి రావాలో వాళ్ళకి హెల్ప్ మనం చేయగలుగుతాము. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సార్ ఆ టైంలో? తప్పకుండా అప్రోచ్ అవ్వాలి. అసలు దానికోసమే కదా మనం ఉంది కూడాను. ఇప్పుడు సొసైటీకి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, తను నిలబెట్టుకోలేని వాడికి నేను ఉన్నానని మనం నిలబెట్టడం కోసమే ఉంది. సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం హెల్ప్ చేసి థెరపీస్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మనం. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ మచ్.